రాజాదిరాజ రాజమార్తాండ రాజగంభీర సాహితీ సారాంగణ సార్వభౌమ శ్రీ 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 శ్రీకృష్ణ దేవరాయలు వారు విచ్చేస్తున్నారు. సమాజులకు లేఖిని ప్రియులకు నా వందన చంద్రం. మహాకవులారా, ఈ రోజు నా ఉల్లంఘనకు తెలుగు తల్లిని మెచ్చుకోవాలని ఉపలాటపడుచున్నది. మహాకవులారా, మీ మీ పద్యాల ద్వారా పాటల ద్వారా తెలుగు తల్లి గొప్పదనాన్ని గురించి తెలుపండి. ముందు పట్టమూర్తి వదిలు మీరు ప్రారంభించండి. తెలుగు మెచ్చుకోమంటే తెలుగు కవులను ఆదిలోనే అందముగా మెచ్చుకున్నారు. అద్దెలు తెలుగు భాష అభివృద్ధి చెందాలంటే కవులే మూలము. ప్రభువులు చమత్కారులు నన్ను చమత్కరించిన వారు ఓ పద్యాన్ని అందుకోండి. ఆకలి వారిన నేను ఆకలితో ఉన్నాను, చివరిలో విన్నవిస్తాను ప్రభు. పెద్దలు అల్లసారి పెద్దల మధ్యల వారు మీరు అందుకోనండి. సుదల జల్లి దశలామధుర యాత్రలు చేసి దినదినాభివృద్ధి తీర్చిదిద్ది క్రొమ్మరుంగు దాచి క్రొమ్మత్త సొగసుల తలకు జిమ్ము భాష తెలుగు భాష తలకు జిమ్ము భాష తెలుగు భాష తెలుగు భాష సుధులు కురిసే భద్ర భాష అని మధురంగా పలికారు. భట్టుముద్దుల ధన్యుడను మహాప్రభు. ఆకలి తీరిందా రామకృష్ణవర్య? లేదు ప్రభు, తమను కొంత ప్రసాదాన్ని వడ్డించండి. నేను కన్నడ భాషకు చెందిన వారినైనా తెలుగు భాష అయినా మాకెంతో ప్రీతి. తెలుగు తేలయన్న దేశంబు తెలుగేను, నేను తెలుగు వల్ల గుంట తెలుగు కొండ ఎల్ల నృపుల వరంగ వేపాసాడి. భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. భాష గొప్పదని మెచ్చుకున్న మీ వ్యక్తిత్వం మహోన్నతమైనది. ధన్యుడు కవివరణ్య రామకృష్ణవర్య ఆకలి తమరు పంపించండి. భాష ఎన్న తెలుగు భాషయే భాసరా, తేట తెల్లమైన తీపి భాష, ఊట బావిలోని ఉదకమ్ము రీతిగా స్వచ్ఛమైన భాష స్వర్ణ భాష, స్వచ్ఛమైన భాష స్వర్ణ భాష మన తెలుగు భాష. అన్ని భాషల కన్నా తెలుగు భాష తీపి అని బహుమధురంగా చెప్పి చెప్పారు. ఇప్పుడు సోమస్మాసురుడికి వంటు. అతడుని మహారాజా, మధురమైన మన భాష కంటేను చక్కనైన భాష జగతి లేదు. తల్లి పాల కంటే తల్లిలకే పాలు, బలము నీయగలవ తెలుగు బిడ్డ, బలము నీయగలవ తెలుగు బిడ్డ. పింగళి మాసయ తల్లిపాల వలె మాతృభాష కూడా బిడ్డకు బలమునిచ్చేదని బహువర్ణముగా చెప్పింది. ఇప్పుడు మల్లన్న వారు. కౌల కంటే తుహిన కర్పూర నివకీర్తి, తెచ్చెరవరు నీకు తెలుగు తల్లి. సాహితీ తరంగ సంగీత రసగుని, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. సాహితీ తరంగిణి సంగీత రసగుని అని బహుమతంగా చెప్పింది. ఇప్పుడు మల్లన్న మార్చుడి వంటు. అన్య భాషకై మొదలు నేర్వకున్న తొలి మెట్టుగాక వాస్తవము నార్లవారి మాట, వాస్తవము నార్లవారి మాట.
ఉత్సవం. మల్లన్న మహర్షి మీకు నమస్కారం. నమస్సులు నమస్సులు. ఆకలి తీరిగా రామకృష్ణవయ్య? ఇక లేదు ప్రభు. రామభద్రుల వారితో నా ఆకలి తీరుతుందేమో. తెలుగునాడు నీది, తెలుగు బిడ్డవు నీవు, తెలుగట్టన్న నీకు తీపి మెండు, తెలుగు కన్న జడలు తీసి మక్కువ తోడ, తెలుగు తోటలందు తిప్పినావు, తెలుగు తోటలందు తిప్పినావు. రామచంద్రుడికి నమస్సులు నమస్సులు. మహాప్రభు తమ కృష్ణమైన విదేశీయుడు అని మన్నించాలి మహాప్రభు. మన్నించాలి మహాప్రభు. తమ కృషితమైన విదేశీయుడు అయిన మొక్కరాజు అపోరాయ్ అనే వ్యక్తి విజయించి ఉన్నాడు. ప్రవేశపెట్టుమా. అంతరాయానికి చింతిస్తూ సభాసదులారా అతిథిని ప్రవేశపెట్టమందురా. అటులనే మహారాజా. రాజు వారి దయ ఆ ముప్రాజు అప్పుడాన్ని తప్పకుండా వీక్షించాలి. Greetings all my lord and the poets of this kingdom. ಎಲ್ಲರೂ ಮಾಡ್ತಾ ನಾನ್ ಶ್ರೀಲಂಕನ್ ಇರುದು ಮಾತಾಡ್ ಇಸಿ ವೆಲ್ಲಿ ಪಾದನ್ ಈ ಕಂಕಣಕ್ಕೂ नन्नंगे गौरवद यादरिगे ना मातृभाषा एति मेरा मुझे सभी भाषा मालूम है मेरा मातृभाषा क्या है क्या ये मालूम है नी मातृभाषा आंग्लमो नो सर नी मातृभाषा तमिलम एन तैमोली तमिल इल्ले नी मातृभाषा हिंदी मेरा मातृभाषा हिंदी नहीं है नी मातृभाषा संस्कृतम मातृभाषा संस्कृतं नास्ति మహారాజా ఈ మహాశయుని మాతృభాష నేనేమిటో కనుగొనను. ఒకరోజు గడువు నాకు ఇప్పించండి. అటులారా ఈ మహాశయుని శ్రేణ మందిరానికి తీసుకెళ్ళండి. మహాశయ మీరు శ్రేణ మందిరానికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మహారాజా నా పద్యాన్ని రేపు మిమ్మల్ని వినిపించగలను. మనమందరం కలిసి ఒక పని చేయాలి. అంతకుముందు ఈ రాత్రికి ఈ మహాశయుని పనిపట్టాలి. ఒక రబ్బరు పాము ఎండు కొట్టుడు. అమ్మో పాము రక్షించండి రక్షించండి. భయపడదైనా ముత్యాలు ఇది నిజమైన పాము కాదు. నేనేమి పర్వాలేదులే. ఖచ్చితంగా నీ బహుభాష పాండిత్యం ఉంది. అదే చేస్తుంది. చూసారా కృష్ణదేవరాయల వారా ఇతని మాతృభాష తెలుగు. చెప్పగలిగా మహాశయ? రేపు సభా మండపంలో వివరిస్తాను ప్రభు. రాజాది రాజ రాజ మార్తాండ రాజ గంభీర సాహితీ సంగ్రామ సార్వభౌమ శ్రీ 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 శ్రీకృష్ణదేవరాయల వారు విచ్చేస్తున్నారు. సభాసదులకు నా మందిరాలు ముఖ్యంగా వినాయ రామకృష్ణ వర్యులకు నా ధన్యవాదాలు. ఎందుకో ఎందుకో అటులారా ఆ అతిథిని ప్రవేశపెట్టండి. తెనాలి కవి రామలింగుడు ఇంకా రాలేదు ప్రభు. వచ్చేస్తున్నా ప్రభు వచ్చేస్తున్నా. రాయల వారు మన్నించాలి. రాత్రి ఆలస్యమైనది కదా. చూశారు సభలారా ఇతని మాతృభాష తెలుగు. ఎలా కనిపెట్టానంటే ఏ వ్యక్తైనా ఆనందంలో ఆపదలో అలవోకగా పలికేది మాతృభాష మాత్రమే. ఈ పరదేశీయుడి మీద రబ్బరు పాము
వచ్చినప్పుడు తన స్థితిని మరిచి తన మాతృభాషతో రక్షించండి రక్షించండి అని అరవడం జరిగినది. ఇతని మాతృభాష గుర్తించడం కూడా జరిగినది. దీనికి సాక్ష్యం భట్టుడు మన కృష్ణదేవరాయలు వారే. ఏమంటారు ప్రభు? అవును రామకృష్ణ, ఏ వ్యక్తి అయినా బాధలోనైనా సంతోషమైనా తన మాతృభాషలోనే వ్యక్తపరుస్తారు. మేమందరం వీడి మాతృభాష తెలుగు అని అంగీకరిస్తున్నాం. అవును, నిజమే. నా మాతృభాష తెలుగు నేను ఒప్పుకుంటున్నాను. కానీ రామకృష్ణ, మీరు ఒక పద్యాన్ని చెప్తే నేను సభను ముగిస్తాం. మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు మేక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక మేక తోకకు మేక తోక మేకకు మేక తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక 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 మేక మేక తోక 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 మేక. ఓ పరదేశీయుడా, నువ్వు బహుభాష పాండిత్యుడి కదా. ఈ పద్యం యొక్క భావం చెబితే మీరు వెళ్ళవచ్చు. తెనాలి రామలింగుడు మహానుభావుడు. ప్రభు, నేను ఓడిపోయాను. ఈ కంకణం మీకు ఇచ్చి నేను వెళ్ళిపోతున్నాను. సభని ముగిస్తూ మన మాతృభాష తెలుగు భాషకు జై, మన తెలుగు భాషకు జై జై.